హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా హెల్దీయెస్ట్ పప్పు చూపించిపోతున్నాను. పెసరపప్పు తోటకూర. పెసరపప్పులో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే తోటకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. అయితే ఈ పెసరపప్పును తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. చక్కగా దీనిని చాలా రకాలుగా వండుకోవచ్చు. నేనైతే పప్పులో వేస్తున్నాను. చూశారు కదా, నేను పెసరపప్పును కడిగేసేసి కుక్కర్లో వేసేసుకున్నాను. తోటకూర కూడా వేసేసుకున్నాను. అయితే పొడిపప్పులా కావాలనుకుంటే మాత్రము ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. కొంచెం మెత్తగా కావాలనుకుంటే మాత్రం ఒక 4 విజిల్స్ రానివ్వాలి. నేను మా ఇంట్లో కొంచెం మెత్తగానే తింటారు కాబట్టి ఒక 4 విజిల్స్ రానిచ్చాను. తీసేసుకున్నాను. అయినా కూడా కొంచెం పలుకే ఉంది, ఎందుకంటే కొంచెం నీళ్ళు తక్కువ పోసాను. సో ఇది లంచ్ బాక్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. కొంచెం కారం ఎక్కువ వేసుకున్నారంటే సూపర్ ఉంటుంది. ఇంగువ వేసిన పప్పుతోటైతే గుమాయింపు, మేమైతే ఇంగు తింటాం కాబట్టి ఇంగువ గుమాయింపుతో చాలా బాగుంటుంది. ముందుగా మూకుడు పెట్టేసుకుని నూనె వేసేసుకుని మినపప్పు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి మన కారంకి తగ్గట్టుగా వేసేసుకోవాలి. వేసేసుకుని ఆ తర్వాత చాలా సింపుల్ అండి, చాలా సింపుల్, కాకపోతే చాలా హెల్దీ. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని అందులో మనము ఈ ఉడకపెట్టుకున్న పెసరపప్పు, తోటకూరని వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసేసుకుని దగ్గర పడినిచ్చేయడమే. ఒకవేళ పలుకుగా కావాలనుకున్న వాళ్ళు 2 విజిల్స్ రానియండి. నేను కొంచెం చెప్పాను కదా మెత్తగా తింటామని. ఇందులో కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. మేము అవి తినాం కాబట్టి ఓన్లీ ఇంగువ మాత్రం వేసుకున్నాను. అద్భుతమైన రుచిగా ఉంటుందండి. ఇంగువ మాత్రమే తినేవాళ్ళు అయితే మాత్రం చాలా ఇష్టపడతారు. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. నేను మా పిల్లల కోసం చేస్తూ ఉంటాను. అది కూడా బాగుంటుంది. చపాతీలోకి, పూరీలోకి, అలాగే అన్నంలోకి కూడా, లంచ్ బాక్స్లోకి అయితే అద్దిరిపోతుందండి. ఒక్క పిసరు కొంచెం కారం ఎక్కువ వేసుకుని చేసుకున్నారంటే లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది, పెసరపప్పు అనేది ఎక్కువగా వాడడం వల్ల. సో చూసారు కదా, రెడీ అయిపోయింది. నేను టేస్ట్ కూడా చూసేసాను. నచ్చితే లైక్ చేయండి, షేర్